తమిళనాడు, బెంగాల్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ పీక్స్ కు వెళ్లింది. హామీలు ఇస్తూనే ప్రత్యర్థులపై విరుచుకు పడుతున్నాయి పార్టీలు. మరి బెంగాల్లో గెలిచేదెవరు? తమిళనాడులో పట్టు సాధించేదెవరు? తమిళనాడు, బెంగాల్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో అన్ని పార్టీలు ఎండను కూడా లెక్క చేయడం లేదు. జనాల్లో ఉంటూ తమ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. అగ్రనేతలంతా సుడిగాలి ప్రచారాలు చేస్తుంటే స్థానిక నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తమిళనాడులో బీజేపీ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. మహిళలకు 2,000 రూపాయలు, ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తోంది. దీనికి సంబంధించిన మేనిఫెస్టోను బీజేపీ రిలీజ్ చేసింది. మరోవైపు నన్ను నమ్మండి, నేను ఇచ్చేవి మోసపూరిత హామీలు కావు అంటూ ప్రచారంలో స్పీడ్ పెంచారు నటుడు, టీవీకే అధినేత విజయ్. తమిళనాడులో ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బెంగాల్ విషయానికొస్తే దీదీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ ఉంది. 4వసారి అధికారం కోసం మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తున్నా ఎంఐఎం చీల్చే ఓట్లు ఎవరి పుట్టి ముంచుతాయో అన్న టెన్షన్ ఉంది. అధికారుల బదిలీలు, ఓటర్ల జాబితా సవరణ, హామీలు బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఎజెండాగా మారిపోయాయి. ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా ఓటర్లు బెంగాల్ పీఠాన్ని ఎవరికి కట్టబెడతారో చూడాలి.